Welcome back to our channel Life with Niva and welcome back to another shopping vlog. సో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దానికోసం పూజ ఐటమ్స్ షాప్ చేద్దాము అని చెప్పి బయటకు వెళ్తున్నాము. మేజర్లీ అయితే నాకు ఒక స్టాండ్ కావాలి, దట్ ఐరన్ స్టాండ్ ఉంటుంది కదా వాల్పేపర్స్ పెట్టుకునేది అది. అండ్ నేను డెకరేషన్ కోసం ఒక 2-3 థీమ్స్ అనుకున్నాను. సో వెళ్ళే వరకు ఏదో ఒకటి ఫిక్స్ అయ్యి దానికి కావాల్సిన ఫ్లవర్స్ అండ్ ఎక్సెట్రా అన్నీ కొనాలి. అండ్ ఆల్సో అమ్మవారి ఫేస్ అవన్నీ కూడా కొందాము అని అనుకుంటున్నాము. సో దట్ ఈస్ ద ప్లాన్ ఫర్ టుడే. మేమైతే 2 ప్లేసెస్కి వెళ్దామని అనుకుంటున్నాం. వన్ ఈజ్ బేగం బజార్, ఈ స్టాండ్ ఎక్సెట్రా అవన్నీ కొనడానికి. అండ్ సెకండ్ కోటి అనమాట. కొన్ని లైట్స్ కావాలి నాకు, అండ్ ఆల్సో ఫోకస్ లైట్ కావాలి. లైటింగ్ చాలా తక్కువ ఉంటుంది నేను అప్పుడప్పుడు వీడియోస్ తీసుకునేటప్పుడు. సో ఒక మంచి ఫోకస్ లైట్ కావాలి. అవి అన్నీ కొందాము అని చెప్పి వెళ్తున్నాము. సో దట్ విల్ బీ ఇన్ దిస్ వీడియో. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం బేగం బజార్కి. ఇవన్నిట్లో నాకు కొంత ఎక్స్పర్టైజ్ లేదు కాబట్టి మా డాడీని కూడా తీసుకొని వెళ్తున్నాం హెల్ప్ చేయడానికి. సో నేను మమ్మీ మా డాడీ కలిసి ఇప్పుడు స్టార్ట్ అయిపోదాము. ఐ విల్ టేక్ యూ అలాంగ్ ద ఎంటైర్ డే. షాపింగ్ కంటిన్యూ చేసేద్దాం. సో మేమైతే బేగం బజార్ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు కూడా మేము మెట్రోలోనే వెళ్ళాము. మెట్రోలో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర దిగి అక్కడ నుంచి ఉస్మాన్గంజ్ వెళ్ళాము. సో పూజ ఐటమ్స్ అన్నీ ఫస్ట్ తీసేసుకోవాలి అని అనుకున్నాను, అండ్ అన్నీ ఒకటే దగ్గర దొరుకుతాయి అని అనుకున్నాం అనమాట. అందుకే బేగం బజార్ వెళ్ళాను. లేకపోతే ఇనీషియల్ ప్లాన్ వాజ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసేద్దాం ఇవన్నీ అని అనుకున్నాను. బట్ మా డాడీ ఏమో వెళ్ళి చూసుకుంటే క్వాలిటీ తెలుస్తుంది కదా ఎలా ఉన్నాయి, సైజ్ ఏంటి అని చెప్పి. సో వెళ్ళి చూసుకుంటే బెటర్ ఆన్లైన్లో ఆర్డర్ చేసే కంటే అని అన్నారు. అందుకే ఇంకా వెళ్ళి చూసుకుందాము అని చెప్పి ఉస్మాన్గంజ్ వెళ్ళాము. ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో దగ్గర నుంచి జస్ట్ ఒక 10 minutes వాక్ అనమాట. మేము ఆటోలో వెళ్ళాము, బట్ నడిచి కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పూజ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అని చెప్పి ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ లేన్స్ అన్ని పూజ ఐటమ్స్ ఉన్నాయి. బట్ నా మెయిన్ థింగ్ వాజ్ నాకు స్టాండ్ కావాలి బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకోవడానికి. ఫస్ట్ అదే వెతుకుతున్నా, దాని తర్వాత డెకార్ సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత ఐటమ్స్ చూసుకుందాము అని చెప్పి. లేన్స్ మొత్తం తిరిగేసాం కానీ స్టాండ్ ఎక్కడ అంతగా దొరకలేదు. ఒక 1-2 షాప్స్లో ఉన్నాయి అని చెప్పారు కానీ అవి మాకు నచ్చలేదు. అన్ని తిరిగేసాం కానీ ఓన్లీ డెకరేటివ్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి అక్కడ. సో డెకరేటివ్ ఐటమ్స్ ఇప్పుడు వద్దు, ఫస్ట్ స్టాండ్ తీసుకుందాము అని చెప్పి అక్కడ నుంచి అజీజ్ ప్లాజా వచ్చాము. ఆ రోజు అయితే ఒక షాప్ నుంచి ఇంకొక షాప్కి అసలు తిరుగుతూనే ఉన్నాము. సరిగా వ్లాగ్ కూడా చేయలేదు యాక్చువల్లీ. షాప్స్ అన్ని తిరుగుకొని ఉన్నాయా లేదా, చాలా షాప్స్ అయితే లేవని చెప్పేశారు. కొన్ని వాటిలో ఉన్న వాటి దగ్గర ఫొటోస్ చూపిస్తున్నారు డైరెక్ట్గా చూపించకుండా. సో ఆ రోజు మొత్తం లైక్ ఎన్ని షాప్స్ తిరిగానో నేనైతే. అజీజ్ ప్లాజాలో ఒక 3 floors అసలు ఎన్ని పూజా స్టోర్స్ ఉన్నాయో అవన్నీ తిరిగేసాము. ఇంకా తిరుగుతూ అసలు నాకు వ్లాగ్ చేయడం కూడా కుదరలేదు ఆ రోజు. ఎందుకంటే స్టోర్కి వెళ్ళడము, ఉందా లేదా అని అడగడం, ప్రైస్ అడగడం, చూసి వచ్చేయడం. సో అట్లనే చాలా తిరిగామన్నమాట. లాస్ట్కి ఈ స్టోర్ ఫిక్స్ అయ్యాము. ఈ స్టాండ్లో అయితే చాలానే సైజెస్ ఉన్నాయన్నమాట. 8x8, 8x10 అలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. 12x10 కూడా ఉంది ఒక దగ్గర అయితే. మళ్ళీ కొంచెం మంది దగ్గర అడ్జస్టబుల్ ఉంది, కొంచెం మంది దగ్గర అడ్జస్టబుల్ లేదు. నాకైతే అడ్జస్టబుల్ ఉండాలి అని అనుకున్నాను. 8x10 తీసుకుందామని చెప్పి ఒకసారి తీసుకుంటాం కదా పెద్ద ఇన్వెస్ట్మెంట్. సో పెద్దది తీసుకుంటే దాని తర్వాత చిన్నగా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ పెద్దది ఏం తీసుకుంటాంలే అని చెప్పి 8x10 తీసుకుందాము అని అనుకున్నాను. దీని ప్రైస్ అయితే అందరూ ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఫస్ట్ అయితే 2200 చెప్పారు, ఇంకొక షాప్లో 2000, 1700 అలా. ఈ ఒక్క షాప్లో క్వాలిటీ కూడా బాగుంది అని అనిపించింది. తనేమో 1600 రూపీస్ చెప్పాడు. సో ఓపెన్ చేసి కూడా మొత్తం సెట్ చేసి చూపించాడు, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా ఫిట్ చేసుకోవాలి అని చెప్పి. దీనికైతే లెంత్ 10 feet ఉంది, విడ్త్ ఏమో 8 feet అనమాట. ఫస్ట్ ఒకటి తీసారు, దాంట్లో ఒక స్క్రూ ఏదో వదిలేసి వచ్చేసింది, అది ఫిక్స్ చేయడానికి అవ్వట్లేదు. ఇంకా అది వద్దు అని చెప్తే అది పెట్టేసి నెక్స్ట్ ఇంకొక ఫ్రెష్ పీస్ తీసి మొత్తం ఓపెన్ చేశారనమాట. ఆల్రెడీ ఇంకొకటి ఇరిగిపోయింది కాబట్టి ఇంకా కొంచెం భయం వేసి మొత్తం కంప్లీట్గా ఓపెన్ చేసి కంప్లీట్గా ఫిక్స్ చేసి చూపించమని చెప్పాము. ఎక్కడైనా ఊడిపోయినా ఏదైనా ఉంటే తెలుస్తుంది అని. ఆ రోజు అయితే క్లైమేట్ మార్నింగ్ బాగానే ఉంది, కానీ అక్కడికి వెళ్ళినప్పటికీ ఎండ మొత్తం పిచ్చిదానిలా కనిపిస్తున్నాను నేనైతే. ఫుల్ ఎండ వచ్చేసి హెయిర్ పైకి పెట్టుకుని అది చిరాకు కూడా వచ్చేసింది. అన్ని షాప్స్ తిరిగి చాలా విసుగు వచ్చేసింది. దాని తర్వాత నాకు కొరాయి మ్యాట్స్ కావాలి, ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ స్టాండ్స్, అలాంటివి తీసుకుందాం. ఇంకా చాలానే తీసుకోవాలి అని అనుకున్నారు అమ్మవారి ఫేస్ అదంతా. బట్ ఇవి తిరిగి దీనికోసం అప్పుడు చిరాకు వచ్చేసి ఇంకేం తీసుకోవాలి అని అనిపించలేదు. ఇంకా అది వదిలేసి అక్కడ నుంచి కోటి వెళ్ళిపోయాము. అక్కడ కూడా నేను షూట్ చేయలేదు. కోటిలో కూడా నేను చాలా లేన్స్ తిరిగాను లైట్స్ కోసము. బట్ నాకు కలర్ చేంజింగ్ లైట్స్ ఎక్కడ దొరకలేదు. సర్లే ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందాము అని చెప్పి ఇంకా అక్కడ నుంచి కూడా రిటర్న్ అయిపోయాము మేము కోటి నుంచి. ఇది ఫస్ట్ బేగం బజార్లో కొనేసాం కాబట్టి ఇది మోసుకొని తిరగాల్సి వచ్చింది. కోటిలో ఫస్ట్ స్ట్రూప్ మార్కెట్ ఏదో అంటారు కదా, అక్కడికి వెళ్ళాం లైట్స్ కోసము. అక్కడ వాళ్ళేమో ఇంకొకరి దగ్గరికి వెళ్ళమన్నారు. మళ్ళీ 600 meters అలా వాక్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని షాప్స్ అడిగినా అక్కడ లేదు, మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళమన్నారు అనమాట. సో తిరిగి ఇటు నుంచి అటు నుంచి ఇటు ఆల్మోస్ట్ తిరుగుతూనే ఉన్నాం ఆ రోజు. బట్ లైట్ అయితే అసలు దొరకలేదు. ఒక స్టోర్లో అమ్మవారి ఫేసెస్ ఉంటే అవి మేము చూసాం కానీ ఏది అంతగా ఎక్కలేదన్నమాట. సో అది తీసుకోలేదు. కానీ అక్కడ చాలా ఫేసెస్ ఉన్నాయి, జర్మన్ సిల్వర్వి, పసుపువి, అట్లా డిఫరెంట్
డిఫరెంట్ ప్రైజెస్లో డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇవి తీసుకోలేదు, అర్థం కాలేదు బేసికల్గా ఏది తీసుకోవాలి అని చెప్పి. డెకరేటివ్ ఐటమ్స్ కూడా నేను ఏమీ పర్చేస్ చేయలేదు, అక్కడ చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్పారు. నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది, దానికంటే ఫ్రెష్ ఫ్లవర్సే మంచిగా పెట్టుకోవచ్చు అని అనిపించింది వాళ్ళు చెప్పిన ప్రైసెస్కి అయితే. ఇంకా ఆ రోజునైతే అలా ర్యాప్ చేసేసాము. నెక్స్ట్ డే మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నాము. వీకెండ్సే ఉంటాయి కాబట్టి మొత్తం వీకెండ్సే షాపింగ్ చేయాలి. మా మమ్మీ శారీ షాపింగ్ చేయాలి అని అంటే నెక్స్ట్ డే శారీ షాపింగ్ కోసం వెళ్తున్నాం అనమాట. సో ఈ రోజు అయితే మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నాము నేను మా మమ్మీ కలిసి. బట్ ఈ రోజు అవుట్ఫిట్స్ కోసం కాదు, శారీస్ కోసం వెళ్తున్నాం. మా మమ్మీ క్యాజువల్ అండ్ డైలీ వేర్ శారీస్ మోస్ట్లీ ఆషాఢం టైంలోనే షాపింగ్ చేసేస్తుంది. చాలా ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఉంటాయి కాబట్టి మంచి ప్రైసెస్కి వస్తాయని. మేమైతే ఆర్కే కలెక్షన్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఆర్కే కలెక్షన్స్లో శారీస్ నాకు చాలా నచ్చుతాయి, చాలా ప్రీమియంగా ఉంటాయి అండ్ ఆల్సో అఫోర్డబుల్ ప్రైసెస్కి ఉంటాయి. డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది ఇది అక్కడ, అందుకని చెప్పి ఆర్కే కలెక్షన్స్కి వెళ్దామని అనుకుంటున్నాం. సో దిస్ వీడియో విల్ బి అబౌట్ ఆర్ షాపింగ్ ఎట్ ఆర్కే కలెక్షన్స్. అండ్ ఒకవేళ టైం ఉంటే ఆర్ ఒకవేళ ఆర్కే కలెక్షన్స్లో నచ్చకపోతే వేరే స్టోర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము. సో దిస్ వీడియో విల్ బి అబౌట్ దాట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో అండ్ మేక్ షూర్ టు వాచ్ టిల్ ది ఎండ్. మంచి మంచి కలెక్షన్ చూడాలి అని అంటే ఫస్ట్ అయితే మేము యాక్చువల్లీ ఫ్యాబ్రిక్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు నాకు కొన్ని ఫ్యాబ్రిక్స్ కావాలి. మీ అప్పుడు సూర్యాంష్ ఫ్యాబ్కి వెళ్దామని అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళి ఫ్యాబ్రిక్స్ తీసుకొని దాని తర్వాత ఆర్కే కలెక్షన్స్కి వెళ్తాం. సో ఎంత బ్లాగ్ చేయగలుగుతానో తెలీదు, బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వి ఆర్ రెడీ అండ్ గోయింగ్. మ్యాచింగ్ కావాల్సిన ఫ్యాబ్రిక్స్ అన్ని తీసేసుకున్నాం. ఫస్ట్ అయితే మేము సూర్యాంష్ ఫ్యాబ్కి వెళ్ళిపోయాము. చాలా త్వరగా వెళ్ళాము, ఆల్మోస్ట్ 10:30కి మేము స్టోర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ తీసుకొని మళ్ళీ శారీ షాపింగ్కి వెళ్ళాలి కదా, లేట్ అయిపోతుంది అని చెప్పి త్వరగానే వెళ్ళిపోయాము. అండ్ అబ్సల్యూట్లీ లవ్ దేర్ కలెక్షన్. నేను ఒక 3 months బ్యాక్ వెళ్ళాలనుకున్నాను ఇక్కడికి, బట్ అప్పుడు కుదరలేదు వేరే అవుట్ఫిట్ చేసినప్పుడు. సో ఈసారి కావాల్సిన ఫ్యాబ్రిక్స్ తీసుకొని వెళ్ళాను. అండ్ ఆల్సో ఆ టైంకి వాళ్ళు డిస్కౌంట్ రన్ చేస్తున్నారనమాట. మేము వెళ్ళిన రోజే లాస్ట్ డే. సో నాకు ఫ్యాబ్రిక్స్ అయితే చాలా నచ్చాయి. అండ్ ఒక 2-3 అవుట్ఫిట్స్ కోసం ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకున్నాను. సో దాని అవుట్ఫిట్ వీడియోస్ అన్ని నెక్స్ట్ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. దీని తర్వాత ఆల్రెడీ మియాపూర్లో ఉన్నాం కదా అని చెప్పి ఇంకా చందానగర్ ఆర్కే కలెక్షన్స్కి వెళ్దాం అనుకున్నాం. కొత్త స్టోర్ కూడా కదా, బాగుంటుందేమో కలెక్షన్, ఫస్ట్ అక్కడ చూద్దాము అని చెప్పి. జనరల్గా ఆర్కే కలెక్షన్స్లో నాకైతే చాలానే నచ్చుతాయి శారీస్, కొంచెం ట్రెండీగా అనిపిస్తాయి అండ్ ప్రైస్ కూడా బాగా అనిపిస్తుంది. సో వెళ్ళిన వెంటనే నాకు ఈ శారీ కొంచెం బాగుంది అని అనిపించింది. ఇట్ వాస్ ఫర్ 1340 రూపీస్. నాకు మెయిన్గా ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది అనమాట. దాని తర్వాత ఇంకొక 2-3 శారీస్ చూసాము. ఈ పింక్ కలర్ది కూడా బాగుంది, కొంచెం బెనారస్ టైప్లో, నాట్ ప్యూర్ బెనారస్ బట్ కొంచెం ఆ టైప్లో అనమాట. ఇట్ వాస్ ఫర్ 1700 రూపీస్. ఎందుకో ఈసారి కొంచెం ప్రైసెస్ ఎక్కువే అనిపించాయి అండ్ కలెక్షన్ కూడా ఓకేష్ అని అనిపించింది. డైలీ వేర్లో శారీస్ కావాలి అని చెప్పి కొంచెం చూడడం స్టార్ట్ చేసాం, కొంచెం వెతికాం కూడా, బట్ అంతగా నచ్చలేదు. ఇప్పుడు మమ్మీ ట్రై చేసిన శారీ ఒకటి బాగానే ఉంది అని అనిపించింది. ఇట్ వాస్ ఫర్ సమ్వేర్ అరౌండ్ 1200 రూపీస్. దాంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకొకటి ఇది కొంచెం ప్రిటీగా అనిపించింది, ద కలర్ అండ్ ఆల్ కొంచెం కోటా టైప్, అది మిక్స్డ్ శారీ అనమాట. ఇట్ వాస్ ఫర్ 1050 రూపీస్. యాక్చువల్లీ నార్సింగ్లో కూడా నేను సేమ్ శారీ చూసాను దీని తర్వాత వెళ్ళినప్పుడు. అక్కడైతే 1200 రూపీస్, 15% ఆఫ్ ఉంది అండ్ దెన్ ఇట్ విల్ కమ్ అట్ ద సేమ్ ప్రైస్. అంతతో కొన్ని శారీస్ చూసాం కానీ అంతగా ఏం ఎక్కలేదు. ఈసారి కలెక్షన్ అంతా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఇంకా సర్లే అని చెప్పి వేరే దగ్గర చూద్దాం ఇంకొక స్టోర్కి అని చెప్పి అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాము. KPHB వచ్చాము. ఇప్పుడు ఫస్ట్ చందానగర్ ఆర్కే కలెక్షన్స్కి వెళ్ళాం కానీ అక్కడ కలెక్షన్ అంత నచ్చలేదు. చూడ్డానికి కూడా ఏంటో మొత్తం బంచెస్గా పెట్టేసారు, అసలు ఇంట్రెస్ట్ రాలేదు. సో అక్కడ నుంచి యూజువల్గా వెళ్ళి KPHB వచ్చేసాం. ఇక్కడ కలెక్షన్ చూద్దాం ఎలా ఉందో. ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది బట్ మేము ఒక శారీ కూడా తీసుకోలేదు, కానీ ఫ్యాబ్రిక్స్ తీసేసుకున్నాం. ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి. సో ఇప్పుడు శారీస్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయి. ద సేమ్ హియర్ అనుకున్నాను నేనైతే KPHBలో కూడా సేమ్ కలెక్షన్ ఉంటుంది అని చెప్పి, బట్ మా మమ్మీ చూద్దాం బాగుంటుందేమో అన్నారని వచ్చాం. కానీ ఇక్కడ కూడా కలెక్షన్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు అండ్ కంపారిటివ్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి శారీస్ నాకు. ఈసారి డైలీ వేర్లో అయితే అసలు అంత కలెక్షన్ కనిపించలేదు. కొంచెం ఫ్యాన్సీ ఆ టైప్ అయితే బాగానే ఉన్నాయి కానీ డైలీ వేర్ క్యాజువల్గా వేసుకునే దాంట్లో పెద్దగా అసలు ఏం కనిపించలేదు. ఇంకా చూసి వెతికి ఇంకా అక్కడ కూడా నచ్చట్లేదు, సర్లే ఇంకా టైం వేస్ట్ అని చెప్పి అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. సో అప్పుడప్పుడు షాపింగ్ డేస్ అయితే ఇలానే ఉంటాయి, అసలు ఏం అనుకున్నామో అది అస్సలు జరగలేదు. వీకెండ్ అంతా అయిపోయింది, టైం అంతా దానికి స్పెండ్ చేసాం కానీ ముందు రోజు ఈ రోజు ఆ 2 రోజులు అనుకున్నవి అస్సలు జరగలేదన్నమాట. సో ప్రతిసారి 100% అనుకున్నవి జరగవు, ఇలా కూడా ఉంటాయి. సో వ్లాగ్ యాక్చువల్గా సరిగా రాకపోయినా ఐ వాంటెడ్ టు షో అసలు యాక్చువల్గా ఎలా ఉంటుంది అని చెప్పి అందుకే ఇది పోస్ట్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ వాచింగ్ టిల్ హియర్ ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ స్టే. నెక్స్ట్ వీక్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.